ఈ నెల 28న కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరనున్నారు. ఇవాళ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆమె లోటస్ పాండ్లో జగన్ ను కలిశారు. బీసీల సంక్షేమానికి జగన్ ఇచ్చిన హామీలు నచ్చి వైసీపీలో చేరుతున్నట్లు కిల్లి కృపారాణి ప్రకటించారు. అయితే శ్రీకాకుళం ఎంపీ సీటు ఇవ్వనున్నట్లు జగన్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తెచ్చేవాడు నేనే అదే విధంగా ఆయన మాట మారుస్తూ 4 ఏళ్ల క్రితం 4 ఏళ్ల వరకు ఈనాడు విపరీతంగా తీవ్రంగా విమర్శిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని 4 ఏళ్లు అంటకాగి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని తీవ్రంగా విమర్శిస్తూ నాడు 2016లో ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక తరగతి హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజే మిన్నా ప్రత్యేక ప్యాకేజ్తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లాభం కలుగుతుంది అని చెప్తూ అర్ధరాత్రి ప్రెస్ పెట్టి మీ ముందరే ప్రత్యేక హోదా వలన అనేకమైన పనులు మనం చేసుకోవచ్చు, ఇదేమైనా ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఏమైనా అభివృద్ధి చెందాయా, ఇదేమైనా సంజీవన, అంతకంటే మిన్నగా కోడలు మగబిడ్డను కంటాను అంటే అత్త వద్దంటుందా అని వ్యాఖ్యలు చేసి ప్రత్యేక హోదా మీరు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలని ఒక పొలిట్ బ్యూరో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతూ నేడు ప్రత్యేక ప్యాకేజ్ వల్ల లాభం లేదు, ప్రత్యేక హోదా వల్లనే లాభం, నా వల్లనే ప్రత్యేక హోదా వస్తుంది, ఇదిగోండి నేను ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక హోదా కొనేస్తాను మీకు తెచ్చి ఇచ్చిస్తాను అనే చందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మరి ఒకసారి మభ్యపెట్టడం వలన బాబుగారు నమ్మే మాటలు ప్రజలు లేరు, విశ్వసించరు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న అభిమానం డబ్బిచ్చి ఎవరూ కొనలేరు. అధికార ప్రభుత్వం డబ్బిచ్చి ఓటర్లు లొంగబెట్టుకోవాలన్న వారి దురాలోచన దయచేసి వారు విరమించుకోవాలని, మరిన్ని విషయాలు రేపు 28న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను అఫీషియల్గా జాయిన్ అయిన రోజు మీతో పంచుకుంటానని సెలవు తీసుకుంటాను. తెలంగాణలో అక్కడ కూడా పెట్టుకునేట్లు పరిస్థితి ఉందంటున్నారు. కాంగ్రెస్ టీడీపీ పొత్తుని ఇంతకాలం మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతగా ఏ విధంగా చూస్తారు? నేనైతే దాన్ని నా వ్యక్తిగత అభిప్రాయం తీవ్రంగా వ్యతిరేకించానండి. ఇది ప్రెస్లో నేను చెప్పాలనుకోలేదు, కానీ మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను. నేను ఒక విషయంలో చాలా బాధపడ్డాను. మొన్న ధర్మ పోరాట దీక్షతో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర భవన్లో ఒక మీటింగ్ పెట్టేటప్పుడు లైవ్ నేను చూశాను. చూసేటప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ మీటింగ్ చూస్తున్నానా తెలుగుదేశం పార్టీ మీటింగ్ చూస్తున్నాను? వై? బికాస్ టోటల్ సిడబ్ల్యూసీ వాజ్ దేర్ విత్ చంద్రబాబు నాయుడు. రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా ఇవ్వడం ఏంటి, ఈయన ఇక్కడ హైజాక్ చేసి నేను తెచ్చానని చెప్పుకోవడం ఏంటి? సేమ్ థింగ్ తెలంగాణలో సోనియా గాంధీ గారు తెలంగాణ వస్తే కేసీఆర్ కొన్నట్టే అనిపించింది నాకైతే ప్రత్యక్షంగా నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాను. స్టిల్ నేను వ్యతిరేకించాను. దీనిపైన రాహుల్ గాంధీ గారికి ఒక లేఖ రాశాను. ఐ వాజ్ ఎస్టానిష్డ్ సార్, నేను సిడబ్ల్యూసీ మీటింగ్ చూస్తున్నానా లేకపోతే టీడీపీ మీటింగ్ చూస్తున్నానా, నాకు ఆశ్చర్యమైందన్నాను. నేను దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. బీసీలంతా అభ్యున్నత చెందింది టీడీపీ నుంచి తప్ప బీసీ డిక్లరేషన్ వల్ల ఒరిగేదేమీ లేదనేటువంటిది మీ జిల్లా నాయకుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. దాని మీద మీరు ఏమంటారు? మీ జిల్లా అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు. వారి మాటకు నేను సమాధానం చెప్పాల్సిన దురదృష్టకరమైన పరిస్థితి వస్తుంది అన్నది నేను అనుకోలేదండి. ఖచ్చితంగా ఒక బీసీ నాయకుడిగా వారు చంద్రబాబు నాయుడు వెనకేసుకు రావటంలో ఒక పార్టీలో అది తప్పు అని కూడా నేను అనటం లేదు. వారు వెనకేసుకు రావచ్చు, కానీ ఈరోజు బీసీల వారు కుల వృత్తుల వారికి వారు ఏ విధంగా మోసగించారు, ఎన్ని హామీలు గడిచిన కాలంలో 2014 లోక్సభ శాసనసభ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యలోకి వచ్చి బీసీలను ఆకర్షితులు చేసుకోవటం కోసం వారు ఎన్ని హామీలు ఇచ్చారు, వారు ఏ మేరకు అమలు చేశారన్నది రేపు 28 నేను మీ ముందరకు వచ్చి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయబోతున్నారా, టెక్కల్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా? జగన్ గారి నుంచి మీకు ఎలాంటి హామీ వచ్చింది? శ్రీకాకుళం ఎంపీనా శ్రీకాకుళం ఎమ్మెల్యేనా అన్నది నేనేమీ ఆశించి రాలేదండి. మీకు చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా అగ్రగామిగా నిలవాలన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి, వారి ముఖ్యమంత్రి అవటానికి, వారి నాయకత్వాన్ని బలపరచడానికి నా వంతు సాయంగా నేను రావాలని భావించాను. బేషరతుగా అన్కండిషనల్గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద సంపూర్ణమైన విశ్వాసంతో వారు నాకు గౌరవిస్తారో నాకు ఆలోచనతో ధర్మాన వర్గం వ్యతిరేకిస్తుంది. ఇది అంటే మీరు నాకు అడగాల్సింది కాదు, దీనికి నేను సమాధానం చెప్పాల్సింది కాదండి. ఇప్పుడు నేను చేరింది ఒక రీజనల్ పార్టీ నాయకుడి దగ్గరకు వచ్చాను.
నాకు ఈ పార్టీలో నేను పార్టీ కోసం పార్టీ ప్రయోజనం కోసం చేరాను. ఎవరు నా రాకని వ్యతిరేకిస్తున్నారా, ఎవరు స్వాగతిస్తున్నారా అన్నది నాకు అనవసరం. నేను అందరితో కలిసి పనిచేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలన్నది నా ఆకాంక్ష. ఆ ఆకాంక్షకు దగ్గరలో ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వారు నాతో కలిసి పనిచేయనప్పటికీ పార్టీ బలోపేతానికి, జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్స్ స్ట్రెంగ్తెన్ చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే ఆకాంక్షతో వచ్చే వ్యక్తిని కాబట్టి నేను వారితో కలిసి పనిచేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. వారు నాకు సహకరిస్తారా లేదా, సహకరించలేదని భవిష్యత్తులో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఈ నెల 28న వైసీపీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మీకు శ్రీకాకుళం ఎంపీ సీట్ ఇవ్వనున్నట్లు జగన్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీ, కొద్దిసేపటి క్రితం కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కిల్లి కృపారాణి జగన్ తో భేటీ అయ్యారు. ఆమె గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే ఈ 2019 ఎలక్షన్ లో ఆమె శ్రీకాకుళం ఎంపీ గానీ టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. 28న అఫీషియల్ గా ఆమె వైసీపీలో చేరబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఆమె గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ టీడీపీ పొత్తున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సామాజిక వర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో పట్టించుకోకపోవడం, ఎన్నిసార్లు కూడా పార్టీని కనుమరుగు చేస్తున్నారు. కొందరు నేతలని ఫిర్యాదు చేసిన అధిష్టానం పట్టించుకునే నేపథ్యంలో ఆమె వైసీపీలో చేరేట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆమెకి జగన్ శ్రీకాకుళంలో ఎంపీ స్థానం కానీ టెక్కలి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించేందుకైతే సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. 28 తర్వాత ఆ పార్టీలో చేరిన తర్వాత తాను ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నా క్లారిటీ ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఈమె 2000 నేపథ్యం చూసుకుంటే 2004లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో ఎర్రనాయుడు మీద ఓడిపోయింది. తర్వాత 2009లో ఎర్రనాయుడు గెలిచి కేంద్ర మంత్రిగా అయ్యారు. ఆమె కేబినెట్ లో ఇప్పుడు మన్మోహన్ సింగ్ కేబినెట్ లో సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం అయితే ఆమె చేరిక మీద కూడా శ్రీకాకుళంలో పార్టీకి పట్టు వస్తుంది. గెలుపోవడంలో కూడా దేశాన్ని నిర్ణయం చేసే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనా 28 తర్వాత ఆమె ఎక్కడి నుంచి పోటీ చేసిన అంశం మీద క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది. ఝాన్సీ. రైట్, ఓకే కిరణ్.